తలసీమియా అనేది ఒక టైప్ ఆఫ్ జెనెటిక్ డిజార్డర్ అండి. చాలా మంది జెనెటిక్‌కి, హెరిడిటరీకి కన్‌ఫ్యూజ్ అవుతుంటారు. హెరిడిటరీ అంటే వంశపారపర్యంగా వచ్చేది. అంటే పేరెంట్స్ నుంచి పిల్లలకి, పిల్లల నుంచి వాళ్ళ జనరేషన్‌కి. వెరాస్ జెనెటిక్ డిజార్డర్ అంటే ఏంటి అంటే వాళ్ళ బాడీలో ఉన్న జీన్స్‌లో ఉన్న డిఫెక్ట్ వల్ల వచ్చేది తలసీమియా. ఇది యూజువల్‌గా తలసీమియాలో 3 రకాలు. తలసీమియా మేజర్, తలసీమియా మైనర్ అండ్ తలసీమియా ట్రైట్. సో, మనం కామన్‌గా హిమటాలజిస్ట్ దగ్గరికి గానీ, మా దగ్గరికి గానీ వచ్చే పేషెంట్స్ తలసీమియా మేజర్ పేషెంట్స్ ఉంటారు. వీళ్ళలో పుట్టిన తర్వాత 6 మంత్స్ వరకి బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ రిక్వైర్మెంట్ ఉండదు. కానీ ఒకసారి 6 మంత్స్ దాటిన తర్వాత తలసీమియా మేజర్ యొక్క సివియారిటీని బట్టి రికరెంట్‌గా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అనేది అవసరం పడుతుంది. ఈ రికరెంట్‌గా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ అవసరం పడడానికి మళ్ళీ మెయిన్ కారణం ఏంటి అంటే హిమోగ్లోబిన్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వకపోవడం. ఇంతకుముందు మనం హిమోగ్లోబిన్‌లో ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ అనుకున్నాం కదా! ఈ తలసీమియా కూడా హిమోగ్లోబిన్ యొక్క ప్రొడక్షన్ ప్రాబ్లమ్. ఈ హిమోగ్లోబిన్‌లో హీమ్ అండ్ గ్లోబిన్ అనే 2 పార్ట్స్ ఉంటాయి. తలసీమియాలో మెయిన్‌గా వచ్చే ప్రాబ్లమ్ ఈ గ్లోబిన్ అనే పార్ట్‌లో ఉండే ప్రాబ్లమ్. సో, ఇది ఒక జెనెటిక్ డిజార్డర్. ఇలాంటి వాళ్ళలో పిల్లలకి రికరెంట్‌గా అనీమియా రావడము, ఫ్రీక్వెంట్‌గా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేసుకోవడము ఉంటుంది. ఇలా రికరెంట్‌గా బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్ చేసుకోవడం వల్ల వీళ్ళల్లో ఐరన్ ఓవర్‌లోడ్ అంటే మనం బ్లడ్ ఎక్కించిన ప్రతిసారి ఆ బ్లడ్‌లో ఉన్న ఐరన్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. సో, అలా ఐరన్ ఓవర్‌లోడ్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళల్లో బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్‌తో పాటు ఐరన్ పెరగకుండా చూసుకోవడం కోసం కొన్ని మందులు వాడడము. ఇవి టెంపరరీ ట్రీట్మెంట్స్ మాత్రమే. పర్మనెంట్ క్యూరేటివ్ ఆప్షన్ తలసీమియా మేజర్ వాళ్ళలో బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ రక్త మార్పిడి ప్రొసీజర్. దీన్ని స్టెమ్ సెల్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంటాము.